కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి కొడుకు ఒక బాలిక మీద అత్యాచారం అని చెప్పి తన మీద ఒక పోక్సో కేసు నమోదైతే తను పరారీలో ఉన్నారు. నోటీసులు ఇచ్చి రోజు విచారణకు హాజరు కామన్నా విచారణకు హాజరు కాలేదు. నెక్స్ట్ రేపు తెలంగాణ హైకోర్టు ఏమో విచారణ చేయబోతుంది. మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయ్యి ఏమైనా కనుక బెయిల్ ఇస్తే అక్కడ ఉన్నాడో పరారీల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నయ్య గారు మళ్ళీ 4 నీతి వ్యాఖ్యలు చెబుతారు. బెయిల్ రాకపోతే ఇంకా మరి నెక్స్ట్ కథ ఏమి నడిపిస్తారో, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తారో ఏమో తెలియదు. ఈ క్రమంలో బండి సంజయ్ గారి కొడుకు కుమారుడికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి కొన్ని మీడియాలు, పత్రికలు, టీవీ ఛానల్, అందులో జర్నలిస్టుల ముసుగులు అండ్ వీళ్ళందరికీ మద్దతు ఇస్తున్నటువంటి కొందరు యువతను చూస్తూ ఉంటే ఇంతకుముందు చాలా ఆగ్రహం, ఆవేశం, ఆవేదన కలిగేది. ఇప్పుడు నిజంగా దేశం మీద ఒకసారిగా జాలి కలుగుతూ ఉంది. ఎందుకంటే లిటరల్గా బాధితురాలు అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెను వీళ్ళు శీల పరీక్షకే గురి చేస్తూ ఉన్నారు. చివరికి మీడియా ముసుగులు ఉన్నోళ్ళు కూడా. నేను ఒక దరిద్రాన్ని చూశా. అదే సంక్రాంతి పండుగ, కమ్మోళ్ళ సంక్రాంతి అనేది చూడు, ఒక ఆమె ఆమె పేరు కూడా నాకు తెలియదు నిజంగానే. అరే ఎంత కాన్ఫిడెంట్గా జుట్టిట్టు అనుకుంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటారంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మహిళలు జర్నలిస్టులట. నిజం చెప్పాలి అంటే వేరే ఏమైనా ఉద్యోగాలు చేసుకొని బ్రతుక్కోవచ్చు. జర్నలిస్టులు అనే పదానికి మీనింగ్ కూడా తెలియకపోతే ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఆమె అంటుంది అసలు ఆ బాధితురాలను శీల పరీక్ష చేస్తుంది. ఫస్ట్ నువ్వు మైనరా కాదా, సెకండ్ నువ్వు ఎవరెవరితో తిరిగినావు, ఎవరెవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఏం ఎలాగ పెడుతున్నావు, నీకేంది, నీ బతుకు తిరిగింది, నువ్వు కార్లలో ఎట్లా తిరుగుతున్నావు, బండ్లలో ఎట్లా తిరుగుతున్నావు. అంటే ఆమె ఎవరెవరితో తిరుగుతుందో తెలియాలంట. డబ్బున్న వాళ్ళతో నువ్వు తిరుగుతావు, ఇట్లా ఇంతగానం ఇటువంటి కామన్ సెన్స్ లేని ఇట్లాంటి ఒకటే కాదు, ఇట్లాంటి కామన్ సెన్స్ లేని చాలా వాళ్ళు తెలుసుకోవాల్సింది. నువ్వు మైనర్ 18 ఏళ్ళు తక్కువ మైనర్ బాలికతోటి నువ్వు పెళ్లి చేసుకొని అఫీషియల్గా సంసారం చేసిన క్రైమే. అది పోక్సో కేసుకి ఎలిజిబులే. వేరే పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది ఈ రోజుకి మైనారిటీ నిండింది, నిన్నటికి మైనారిటీ నిండింది, ఇది కాదు, సంవత్సరం పైనుంచి వ్యవహారం సాగుతూ ఉంది. ఎప్పుడో ఆధారాలని కనుక సేకరించారు. ఆమె బిర్యానీ అతనికి తినిపిస్తుందా, నీళ్ళు తాపుతుందా, మందు ఆపుతుందా, ఇద్దరు కలిసి తిరిగినరా, ఇదంతా చెల్లుబాటు కాదు. అయినా ఆ కేంద్ర మంత్రి గారి కుమారుడు ఎన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, ఎంత దారుణమైనటువంటి ఆయన వ్యవహార శైలి. అన్నీ ఇసిపెట్టేసి ఒక బాధితురాలను పట్టుకొని శీల పరీక్షకి చేపిస్తున్నారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళను వీళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళని చూసి భయం వేస్తుంది. ఎప్పుడో పత్రికలు అనేటివి అమ్ముడు పోయాయి, టీవీ ఛానల్ అనేటివి అమ్ముడు పోయాయి, వాళ్ళు చెబితే నమ్మేవాళ్ళు లేరు. అంత నికృష్టమైనటువంటి ఫీల్డ్ వేరే లేదు. అఫ్కోర్స్ నేను కానీ ఆ ఫీల్డ్లో భాగంగానే ఉన్నా, అయినా కూడా అంగీకరించాలి. ఎందుకంటే కొందరు నికృష్టం చూసి ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. నా ఫీల్డ్ నేను వదిలిపెట్టుకొని అంత నీచకమైన కుత్తేలా అంటే అందరూ అక్కడే తగిలింటారు. మళ్ళీ మహిళలు ఇంకా రాజకీయ నాయకులు అన్న పడేవాళ్ళు ఇంకా అంతకుమించి దారుణం మరొకరు లేరు. వాళ్ళదే అదే పరిస్థితి. కనీసం 2-3% అన్నా కనీసం నైతికత ఉన్న వాళ్ళు కనిపిస్తారేమని ఆశగా మనం ఎదురు చూడడమే. అమ్మాయికి శీల పరీక్షగా చేస్తారా? ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరిని శిక్షించమని చెప్పాలి, దేని మీద విచారణ చేయమనాలి? పారిపోయిన వాళ్ళని పట్టుకొని పెద్ద వాళ్ళకు చట్టం ఉంటుందా? కేంద్ర మంత్రుల వాళ్ళ పిల్లలైతే ఇష్టరీతన చేయొచ్చా? డబ్బులు పడేస్తే జర్నలిజం ఇసిపెట్టి ఇంకేమైనా చేసుకుంటూ ఉంటారా? నోటికి ఏది వస్తే మాట్లాడచ్చా? కాసింత జ్ఞానమైనా ఉండదా వీళ్ళకు? ఏం దారుణమయ్యా నిజంగా. ఎలాంటి సమాజం. మెయిన్ అసలు ఫస్ట్ మీడియా ఈజ్ ఇంజూరియస్ టు సొసైటీ. ఇది చాలా కీలకం, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీడియా అనే పదం దాంట్లో ఉన్నోళ్ళు ఈ సమాజానికి అత్యంత హానికరం. ఈ సమాజాన్ని మొత్తం ఫస్ట్ భ్రష్టు పట్టించేది రాజకీయ నాయకులు అనుకున్నారు, లేకపోతే బ్యూరోక్రాట్ అనుకున్నారు. ఈ సమాజాన్ని ఫస్ట్ భ్రష్టు పట్టించేది మీడియా అనబడే దాంట్లో ఉన్నోళ్ళే. భ్రష్టు కాదు, ఇంకా ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ దాంతో జాగ్రత్తగా ఉండండి.